నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క 28వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అర్జున ఉవాచ దృష్వేమాం స్వజనం కృష్ణ యుయుత్సం సముపాస్థితం సిదంతి మమ గత్రాన్ని ముఖం చ పరిశుష్యతి. ఇవి అర్జున యువాచ అనగా అర్జునుని మాటలు కృష్ణుడితో ఈ విధంగా పలికాడు అని చెప్పి చెప్తారనమాట. ధృతరాష్ట్రుని పుత్రుల్ని మరియు నా సొంత జనాల్ని బంధువుల్ని అంతా యుద్ధ ఉత్సాహంతో చూశాక నా వల్ల అవ్వడం లేదు కృష్ణ, నా నోరు ఎండిపోతుంది, నా కాలు కదలడం లేదు, నా వల్ల అవ్వడం లేదు అని చెప్పి కృష్ణుడికి వివరిస్తానమాట. ఈ శ్లోకం వల్ల మనకి ఏం తెలియజేయాలి అనుకున్నారంటే, అసలైన భక్తుడు అనగా శ్రీకృష్ణుని భక్తిలో లీలలో నిమగ్నం అయిపోయి అతను ఒక క్షత్రియుడు అని కూడా మర్చిపోయి సాధారణ జీవితంగా దయ, జాలి, కరుణ లాంటివి చాలా గుణాలతో చాలా సున్నితంగా ఉంటారు అని చెప్పి చెప్తారనమాట. కృష్ణుని భక్తిలో నిమగ్నం అయిపోతే ఇక్కడ కూడా అర్జునుడు తన యొక్క క్షత్రియుడు యుద్ధం చేయాలి అని మర్చిపోయి దయాశాలి కలిగిన వాడే వాళ్ళందరిని అలా చూడలేక ఇలా అయ్యాడు అని చెప్పి చెప్తూ వస్తాడు. ఇంకా తదుపరి శ్లోకాలలో ఇంకా అర్జునుడు ఇంకెంత బలహీనుడు అయ్యాడు అని చెప్పి చెప్తూనే ఉంటాడనమాట. తదుపరి శ్లోకంలో తెలుసుకుందాం అవన్నీ. తదుపరి శ్లోకం కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్ అండ్ కమెంట్. హరే కృష్ణ.